हरि ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। अरुण किरण जालैरंजिता समकासा विद्रुम जपपटीरा पुस्तक भिदिहस्ता इतर करवराढ्यां मुल्ल कल्हार संस्था निवसति हृदि बाला नित्य कल्याणशीला। పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామ భద్రుండట నే పలికిన పవహరమగునట పలికిన వేరుండు గాథ పలుకగనేలా. అతి రహస్యమైన హరిజన్మగతనంబు మనుజుడబడేని మపురేపు చాలా భక్తితోడ చదివినా సంసార దుఃఖరాశి బాసి తొలగిపోవు. నిగమములు వేయి చదివిన సుగమంబులుగాము ముక్తి సుభగత్వంబు సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము ఎయిది కన్న బంధములెల్ల హరిందు విభూతి కారణం మీది సన్మునీంద్రులకు నెల్ల కవిత్వ సమాశ్రయంబో ముండేది సర్వమంత్రముల ఏది దెయ్యది మోక్షలక్ష్మి రూపేయది దానింబల్ కదా సుహృద్యము భాగవతార్థ కథార్థ జాలము. పరమ పవిత్రమైనటువంటి భగవంతుని సన్నిధానంలో ఈ భాగవతం చెప్పేటువంటి అదృష్టం కలగజేటువంటి మహనీయులు పూజ్యులు పెద్దలు గౌరవనీయులైనటువంటి మన గోపాల్ రెడ్డి రమ దంపతులకు భద్రావతమ్మకు విచ్చేసినటువంటి 50 మంది భక్త బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈవేళ మనం భాగవతం అంటే భగవంతుని గురించి, భగవంతుని యొక్క అవతార విశేషాల గురించి, భగవద్భక్తుల గురించి చెప్పేటువంటిదే భాగవతం. కాబట్టి ఇలాంటి భాగవతం అనేటువంటిది 18 పురాణాల యొక్క సారాంశం, వేదాంతాల యొక్క సారాంశం. అందులో భాగవతానికి మోక్ష గ్రంథం అని కూడా పేరు అన్నమాట. ఈ కలియుగంలో ఉండేటువంటి మానవులు అలసులో మంద బుద్ధిమలలో అల్పతరాయములు ఉగ్రరోగ సంకలితులు సుకర్మములివి చేయజాలరి కలియుగమందు మానవులుగా ఉన్నా నెయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంపుడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. పరీక్ష మహారాజు అడుగుతున్నాడు సుఖమహర్షిని, ఈ కలియుగంలో మానవులు ఎలా ఉంటారయ్యా? కాబట్టి ఏ కథ వింటే మన మనసులో అలజడిని, ఆందోళనని, దుఃఖాన్ని, బాధల్ని నివారణ చేసి మన మనసుకు హాయిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని తెచ్చిపెడుతుందో ఆ కథ చెప్పాయి అన్నాడు మహానుభావుడు పరీక్ష మహారాజు. అదే విష్ణు కథ, అదే రామ కథ, అదే కృష్ణ కథ. కాబట్టి విష్ణు కథ రతుడగునరు విష్ణు కథ చెప్పుచుండ వినుచుండ నరుణ్ విష్ణుపది జలము భంగి విముల జేయు. అలాంటి కృష్ణ కథ, విష్ణు కథ చెవులు పట్టించాలయ్యా. అనేక జన్మలు చేస్తున్న పాపంగిలమంతా కూడా భస్మీపటం అవుతుంది. భూషణముల చెవులకు బుధదోషణములు అనేక జన్మలుగా విశోషణములు మంగళధర ఘోషణములు గరుడ గమనుకుణ భాషణములు. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ భాగవతంలో ఎప్పుడైతే ఏ కథలందు పుణ్యశ్లోకుడు హరి చెప్పంబడునో ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు పెద్దల హర్షమున. ఏ కథలైతే రామ గురించి, విష్ణు గురించి, పరమాత్మ గురించి చెప్పుకుంటామో అదే వినదగింది. కాబట్టి అలాంటి పరమోత్కృష్టమైనటువంటి భాగవతంలో మన నేటి సత్కథ గజేంద్ర మోక్షం. కాబట్టి
ఈ గజేంద్ర మోక్షం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. మన భగవద్గీత, విష్ణుపారాయణం ఎంత ప్రాముఖ్యమో, ఎంత ప్రసిద్ధి చెందిందో, భాగవతంలో ఒక గజేంద్ర మోక్షానికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇలాంటి కథను చెప్పడానికి ఆ పరమాత్మ యొక్క సంకల్పంతో ప్రేరేపించినటువంటి పెద్దలందరికీ, అందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క కృపా కటాక్ష వీక్షణలు దండిగా బిండిగా ప్రసరించి అందరూ కూడా ఆయురారోగ్య సుఖ సంతోషములతో భోగభాగ్యాలతో ఇహలోకంలో వర్తిని పరలోకంలో విష్ణు సాహిత్యం చెందాలని మరీ భక్తిపూర్వకంగా వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకుంటూ కథలని ప్రవేశిస్తాం. అయ్యా, పాల సముద్రంలో ఒక త్రికూటం అనేటువంటి ఒక పర్వతం, ఆ పర్వతంలో అనేకమైనటువంటి చెట్ల సముదాయం, జంతు సమూహం, అనేకమైనటువంటి పక్షు సముదాయం ఎంతో ఉందన్నమాట. అదేవిధంగా ఆ పాల సముద్రంలో ఆ త్రికూటం అనేటువంటి పర్వతం దగ్గర లెక్కకు మెండుగా దండిగా 10 లక్షల ఏనుగుల యొక్క గుంపు సముదాయం అంతా కూడా ఉందన్నమాట. అవి ఎలాంటివి అయ్యా? తలగవు కొండలకైనను, మలగవు సింగములకైన మాక్కొని గడిమి, కలగవు పిడుగులకైనను, ఇలబల సంపన్న వృత్తి ఏనుగుకున్న. ఆ విధంగా అవి అంత బలం, అంత పరాక్రమం, అంత శక్తివంతమైనటువంటివి ఆ యొక్క ఏనుగుల యొక్క సముదాయం అంతా కూడా. అవన్నీ కూడా ఆ ఏనుగుల యొక్క సముదాయం వస్తూ ఉంటే అడవులు ఉండేటువంటి జీవ జంతువులన్నీ కూడా ఎక్కడెక్కడ పలాయనం అయిపోతూ ఉంటాయన్నమాట. ఏ విధంగా? పులుల మొత్తంబును పొదరిండ్లలో దూరు, ఘోర పల్లూకములు గుహలు చుచ్చు, భూదారములు నేల ప్రియలలో డాగు, హరిదంతములకే హరిణజేమో, మడుగుల జొరబారు మైల సంగంబులు, గండ శీలంబుల కపులు ప్రాగు, వల్మీకములు దొచ్చు వన భుజంగంబులు, నీల కంఠంబులు డిగికయో, వెరటి చమరీ మృగంబులు విసరువాల, చామరంబులు విహరణ శ్రమమువాయ, భయద పరిహేల విహరించు భద్రకరులా, గాలి పారిన మాత్రాన జాలి పొంది. ఈ విధంగా ఆ ఏనుగుల యొక్క సమూహానికి, వాటి ఆటోపానికి జీవ జంతువులన్నీ కూడా ఆ అరణ్యంలో ఉండేటువంటి కూడా ఎక్కడెక్కడ పలాయనమై పరిగెత్తు ఉంటాయన్నమాట. అలాంటి సన్నివేశంలో ఈ గజరాజు తన బృందంతో కలిసి అరణ్యంలో విహరిస్తూ పిపాస దప్పిక నిమిత్తమై ఒక సరస్సును చూశాడు. ఎవరు? ఈ గజరాజు, గజ సమూహం అంతా కూడా. ఆ సరస్సులో ఎలా ఉంది ఆ సరస్సు? అడగా అంచంకరిణి విభుండు, నవములామోజ కల్హారం, వటదింది వనవారం కమిటమైనత్కాహ దుర్వారం, వటహిందాల రసాల సాల సమనో వల్లీ కుడీ తీరం, జటునోద్దూత మరాల చక్ర భగ సంచారం సారము. ఆ కొలను పూర్తిగా తామర పుష్పాలతో నిండి, ఆ తామర పుష్పాలు అనేటువంటి ఆ పుప్పుడిని ఆ తుమ్మెదలన్నీ కూడా చుమ్మని ఆగ్రాడిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆ కొలంలో అనేకమైనటువంటి జలచరాలు, అంటే తాబేళ్లు, చేపలు, ఎండ్రకాయలు, ఇవన్నీ కూడా ఉందన్నమాట. అలాంటి సరస్సులు చూచాయి. ముందుగానే దప్పికున్నాయి కాబట్టి వీటికి దప్పిక తీరేటట్టు కడుపులు నిండుగా తొండంతో ఆ యొక్క నీళ్లను తొండమ్ముల పూరించుచు, గండమ్ముల దల్లుగునుచు గలగల రవములు, మెండుకున వలద కడుపులు నిండన్ వేదండ కోటి నీటింద్రావే. వాటి దప్పిక తీరేటట్టు అవన్నీ కూడా నీళ్లను తాగి అంతటితో ఊరుకోక ఆ ఏనుగుల యొక్క మేటి ఏనుగా అది దాని యొక్క శక్తి, దాని యొక్క పరాక్రమం చూపించేదానికి మిగతా ఉండేటువంటి ఏనుగులు అందరికీ కూడా ఈ విధంగా ఆ మేటి ఏనుగు ఏం చేస్తుందంటే, ఇభలోకేంద్రుడు హస్తరంగముల నీరెక్కించి పూరించి, చందభ మార్గమున కెత్తి నిక్కివుడి గాడించి పింజింప, ఆరబటి నీరములోన బెల్లగసి నక్రగ్రాహ బాటీనములు, నభములు దాగడి మీన కర్కటములను బట్టి సురన్నాన్పడా. ఇంత ఆటోపంతో అవి ఆ మేటి ఏనుగా నీళ్లను తీసి పైకి జిమ్మితే పైన ఉండేటువంటి రాసులు తగిలేటట్టు జిమ్మిందంట. అంటే అంత బలం, అంత శౌర్యం, అంత పరాక్రమం కలిగినటువంటి మేటి ఏనుగు అది. ఆ విధంగా అంతటితో ఊరుకోక ఆ
సరస్సులో జలకాలాట ఆడుతూ ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆ సరస్సునంతా కూడా అల్లకల్లోలం చేసే తామరతుళ్ళన్నీ కూడా తెంపేసినాయి. ఈవతల నుంచి అవతలకు, అవతల నుంచి ఈవతలకి ఈదుకుంటూ అవి ఇచ్చా విహారంగా ఆ సరస్సులో విహారం చేస్తూ ఉంటే అందులోనే ఆ సరస్సులోనే ఒక ముసలి ఇవన్నీ గమనించి నా స్వస్థానాన్ని వచ్చి ఈ విధంగా అల్లకల్లోలం చేసేది ఎవరిని ఎంతో వేగంగా, తొట్టుపాటుతో, కోపంతో, ఉద్రేకంతో అది బయట వస్తుంది అన్నమాట. ఆ యొక్క ముసలి ఏ విధంగా భుగముగాయుధమూరి బుద్భుత చకలతో కథలు రుతివికి భంగం మొలగయా భువన భయంకర పుత్కార రవమున ఘోర నగ్రగ్రాహ కోటి బెగడా బాల విక్షేప దుర్వార దంచూనిలవసమున గుమగుమ వర్తపడర కల్లోల జాల సంఘటనంబుల తడీతరుల ములంబులైతరుని భూముల సరసిలో నుండి బుడగిని సంభ్రమించి యుదిరి గుప్పించి లంఘించి హుంకరించి భాను కబలించి పట్టు స్వద్భనపగిది ఒక్క